శివ భక్తురాలు అహిల్యాబాయి హోల్కర్ సోమనాథ మందిరాన్ని తిరిగి పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. భారతదేశం స్వాతంత్ర్యం పొందాక గుజరాత్ సింహం వల్లభాయ్ పటేల్, మహారాష్ట్రకు చెందిన కాకాసాహెబ్ గాడ్గిల్ సలహా మేరకు ఈ సోమనాథ మందిరపు శిథిలోద్ధారణ చేసినట్లు తెలుస్తోంది. ఓం అక్షరాయ నమః ఆద్యంతరహితాయ నమః ఇందీవరదళశ్యామాయ నమః ఈశ్వరాయ నమః. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ మందిరంలో పై భాగంలో పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఊర్ధ్వలింగాయ నమః ఋగ్యజుస్సామ సంభూతాయ నమః ఆ స్వామిని భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం శివుని పాతాళ మందిరానికి చేరుకుంటారు. ఓం అక్షరాయ నమః లూనితాఖిల దైత్యాయ నమః. ఈ పాతాళ మందిరం గర్భాలయంలో భక్తులు పార్వతి, లక్ష్మి, దుర్గామాత, సరస్వతీ మాతలను దర్శించుకుంటారు. ఓజస్వతే నమః ఔదార్యనిధయే ఆయా దేవతామూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన సోమనాథలింగాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగి తేలుతారు. ఖడ్వాంగినే నమః గణనాథాయ నమః అక్షరాయ నమః. సోమనాథ్లోని సోమేశ్వర స్వామివారి ఆలయంలో ఏటా చేసే శివరాత్రి ఉత్సవాలు నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించే ఈ శివరాత్రి ఉత్సవాలను దర్శించడానికి 2 కనులు చాలవంటే అతిశయోక్తి కాదు. మరి ఆ విశేషాలేమిటో పరిశీలించండి. శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం సోమనాథ ఆలయంలో స్వామివారికి రోజూ చేసే విశేషార్చనలు, అభిషేకాలు నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఆయా పూజా కార్యక్రమాలలో సాక్షాత్తు సోమనాథుడే పాల్గొని ఆ పూజలు చేయించుకుంటున్నాడా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. అమృతేనాప్లుతం హృష్టం ఉమాదేహార్థధారిణం. అలాగే స్వామివారి ఆలయంలో ఏటా చేసే శివరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఆనాడు ఈ క్షేత్రం భక్త సంద్రంలా కనిపిస్తుంది. శుద్ధం ధ్రువమక్షరమం వ్యయం సర్వం వ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ద్విజక్ సమ్యక్ తతో యజనమారభేతు. ప్రజననే బ్రహ్మా తిష్ఠతు, పాదయోర్విష్ణుస్తిష్ఠతు, హస్తయోర్హరస్తిష్ఠతు, బాహ్వోరింద్రస్తిష్ఠతు. సదా శివనామస్మరణతో మారుమ్రోగిపోయే ఈ ఉత్సవాలలో పాల్గొని భక్తులు పారవస్యంలో మునిగి తేలుతారు. సరస్వతీ తిష్ఠతు. భక్తి విశ్వాసాలే పెట్టుబడులుగా శివదర్శనం చేసుకుని అది తమ జన్మజన్మల సాఫల్యంగా నమ్ముతారు. సోమనాథ్ దివ్యక్షేత్రంలో కొలువైన సోమనాథుణ్ణి దర్శించుకోవడం బహుజన్మల పుణ్యఫలం, పూర్వజన్మ సుకృత ఫలం. శివుని కరుణా కటాక్ష వీక్షణాలున్న వారికే ఆ పుణ్యఫలం దక్కుతుందని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. సోమనాథుడు తేజోమయుడు, సర్వశక్తిమంతుడు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు భక్తులను అక్కును చేర్చుకునే కారుణ్యమూర్తి. భోళాశంకరుడిగా, త్రయంబకేశ్వరుడిగా పూజలందుకుంటున్న సోమనాథులో కొలువైన సోమేశ్వర స్వామివారి
కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు మరి.